పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. ఎలా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి, పోలీసులు బట్టలు ఊడదీస్తాం. నిజంగా దమ్మున్నవాడు ఎస్ఐ బయటకు వచ్చి, ఎస్ఐలు అదేవిధంగా మహిళా పోలీసులు కూడా బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతున్నారు అని ఒక ఎక్స్ సీఎంని నిలదీసే పరిస్థితి వచ్చిందంటే సిగ్గుపడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇలా మాట్లాడేనా అని సిగ్గుపడాలి. నిజంగానే అనిపించింది. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటికి వెళ్ళి సిఎంఆర్లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళి పోలీస్ తెచ్చుకోనంత ఈజీ కాదు. కాకి చొక్కా మీద పడ్డమంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాను.